చాలా తొందరగా బ్లౌజ్ డిజైన్ కుట్టాలి, తొందరగా అర్జెంటుగా బ్లౌజ్ ఇవ్వాలన్నప్పుడు ఒక్కసారి ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. మనం ఎటువంటి లేస్ అయితే వాడట్లేదు. అలాగే నీట్ ఫినిషింగ్ అనమాట. కుట్టు కూడా కనిపించదు, అంత నీట్గా అయితే ఉంటుంది. ఇదే డిజైన్ హ్యాండ్స్ కూడా వేసాను అనమాట, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట. లైనింగ్ అయితే నేను అతికి చేసుకున్నాను. ఈ విధంగా అతికి చేసిన తర్వాత ఒక క్లాత్ అనేది 1.5 ఇంచెస్ మీద క్లాత్ ఇట్లా వెడల్పుగా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ఫోల్డింగ్ చేసుకొని తిరిగి చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఒక మడత పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయండి. ఇలా వారకు వేసేసేయండి కుట్టు. ఈ విధంగా వేసేసిన తర్వాత నీడిల్ కు దారం అనేది ఎక్కించుకొని నీడిల్ తోటి మనం ఇప్పుడు ఈ క్లాత్ అనేది తిరిగి చేస్తున్నాం అనమాట. బొంద అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇట్లా తిరిగి వేసేసుకుంటే మనకు ఈజీగా అయితే నీడిల్తో ఈజీగా ఉంటుందండి. మనకు ఎంత సన్నగా కావాలన్నా సన్నగా వస్తుంది, లావు ఉన్న వాటికి ఇంకా ఈజీగా అయితే వస్తుంది అనమాట. సో ఒకసారి అయితే నీడిల్తోనే ట్రై చేయండి. నేను బాగా క్లారిటీగా ఇంకొకసారి వీడియోలో బొంద ఏ విధంగా తిరిగి చేసుకోవాలనేది మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా నీళ్ళకి అయితే ఇట్లా దారం అనేది ఇట్లా తిరిగి చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఈ విధంగా తిరిగి చేసిన తర్వాత వీటిని కూడా అంతే 1.5 ఇంచెస్ మీద పొడుగు ఉండేలాగా వీటిని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి వచ్చేసి ఇట్లా 1.5 ఇంచెస్ మీద ఒకటి కట్ చేసుకొని దాని కొలతతోటి మొత్తం అయితే కట్ చేస్తున్నాను అనమాట. చాలా తొందరగా కుట్టుకోవచ్చు అండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, మీకే చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా మీకు చూపించాను కదా, సో అంత బాగుంటుంది అనమాట. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో అర్జెంట్ అని ఇచ్చారనమాట. బ్లౌజ్ డిజైన్ అక్క తొందరగా కుట్టండి, డిజైన్ ఏదో ఒకటి సింపుల్ గానే ఏదో ఒకటి పెట్టండి అనేసి అన్నారు. సో నేను ఇది పెట్టేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ఇట్లా మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఇట్లా పెట్టి కొలుచుకోండి. ఒక పీస్ అనేది తీసుకొని ఇట్లా మెడమ్మట రౌండ్ గా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. మార్కింగ్ చేసుకుంటామంతే, మనము ఏం కట్ చేయము. ఇట్లా మార్కింగ్ ఒక పీస్ అనేది తీసేసుకొని ఇట్లా రౌండ్ గా దీని ప్రకారంగా ఇట్లా రౌండ్ గా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి పీసులు ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకుంటూ రావాలన్నమాట. సో చూపిస్తా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక పీస్ అనేది తీసేసుకున్నాము. కొంచెం కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఈ డిజైన్ అనేది కుట్టుకుంటున్నాం. ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా పీసులు అనేవి మొత్తం జాయింటింగ్ అనేది చేసుకుంటూ రండి. మొత్తం మనం కట్ చేసి పెట్టుకునేటివన్నీ ఇట్లానే వరుసగా చాలా తొందరగా అయిపోతుందండి. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మీరైతే ఈ బ్లౌజ్ డిజైన్కి ఎంత అమౌంట్ తీసుకుంటారో నాకు కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ అన్నిటిని ఇట్లా 1 by 1 అన్నిటిని పెట్టేసుకుంటూ కుట్టేసుకుంటూ వస్తున్నాను. మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల ఒకటే లెవెల్ అని వల్ల అతికించుకోవడం అనేది జరుగుతుంది. మనం మార్కింగ్ చేసుకోకుండా అందాజుగా పెట్టుకుంటూ వచ్చామనుకోండి, నీట్ ఫినిషింగ్ అనేది రాదనమాట. అందుకే ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ అనేది చేశాను. సో తర్వాత 1 by 1 ఒకదాని ఒక తర్వాత ఒకటి ఈ విధంగా మొత్తాన్ని అయితే కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అయితే ఇలాగే మొత్తం అయితే కుట్టేసేయండి. ఈ మార్కింగ్ మీదనే కుట్టుకుంటూ రండి. అన్ని ఒకటే లెవెల్నే కుట్టుకుంటూ రండి, లేదంటే మనకు హెచ్చు తగ్గులు అనేవి వస్తాయన్నమాట. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మనకు పొడవు అనేది ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మనం మర్చి కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా నేను మొత్తం అయితే కుట్టేశానండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కొంచెం మనం ఇప్పుడు ఇక్కడ కొంచెం స్కిప్ అయిపోయింది. ఇక్కడ మనం కుట్టి పెట్టుకున్నాం కదా, దాని మీదనే ఇట్లా మడత పెట్టేసుకొని, ఇది చూడండి మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని ఇప్పుడు మనకి కుట్టుకున్నది కదా, దాన్ని ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమే అనమాట. ఏం పెద్ద పని ఏం లేదండి. మీకు ఇక్కడ వీడియో అనేది నేను రికార్డ్ చేసినా అనుకున్నాను, కానీ లెంత్ ఇక్కడ మిస్ అయిపోయింది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఊరికి మడత పెట్టి కుట్టుకుంటూ రావడమే అనమాట. మనకు అది ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇట్లా మడత పెట్టేసి కుట్టుకుంటే మనకి చూడండి, ఇప్పుడు ఇట్లా కుట్టేసుకుని ఇట్లా అనుకుంటే మనకు ఈజీగా ఇక్కడ సైడ్కి వచ్చేస్తాయి అనమాట. అంతే అండి, చాలా సింపుల్ గా అయితే ఉంటది. సో ఈ విధంగా మనకు బయటికి కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, పీసులు ఏం కనిపించకుండా. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి ఎట్లా కుట్టుకోవాలంటే ఇట్లా ఇప్పుడు పీసులు ఉన్నాయి కదా, ఈ పీసుని ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమే ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు నెక్ సైడ్ అనమాట, ఈ విధంగా గ్యాప్ లేకుండా ఒక్కొక్క దానికి ఎంతెంత గ్యాప్ ఉందో అంతే గ్యాపే ఉండేలాగా, చివరి వరకు అంతే గ్యాప్ ఉండేలాగా వీటిని సర్దుకుంటూ కుట్టు అనేది వేసేసేయండి. ఏం లేదండి, ఇది ఉంది కదా ఈ పీసుని ఇట్లా మడత పెట్టడమే అంతే. ఇట్లా మడత పెట్టేస్తే మనకి ఇట్లా కర్వ్ అనేది తిరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది.
అన్నిట్లోనూ ఇదే విధంగానే ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రాండి. ఇట్లా మడత పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేస్తే మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత పైపింగ్ వేసేసుకుంటే మన డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. సో చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఇట్లా మడత పెట్టేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి. మనకు మళ్ళా మనం అన్ని సెంటర్ ఇట్లా మధ్యలోకి వచ్చేసరికి అన్ని దగ్గరకు వచ్చేస్తాయి. అలా దగ్గర రాకుండా ఫస్ట్ నుంచే ఒక్కొక్క దానికి ఎంతెంత గ్యాప్ పెట్టుకుంటూ వస్తున్నామో అంతే గ్యాప్ వచ్చేలాగా చూసుకుంటూ పెట్టుకుంటూ వచ్చామంటే మనకు మిడిల్లో కూడా మనకి ఎక్కడ అనేది దగ్గర అయితే రావన్నమాట. సో ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగా నేను మడత పెట్టేసుకుంటూ కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. సో ఫైనల్గా అయితే కనుక లాస్ట్ది కూడా అయిపోవచ్చిందండి. ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట. సో మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది కూడాను. సో ఈ విధంగా ఇట్లా మడత పెట్టేస్తే అయిపోయా. చాలా ఈజీ అనమాట ఈ డిజైన్. సో ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసేసిన తర్వాత ఇదంతా మనకి ఇక్కడ పైన ఎగస్ట్రా వల్ల ఉన్నాయి కదా, ఈ ఎగస్ట్రా పీసులు అంతా కట్ చేసేయండి. కట్ చేసి మనం ఈ విధంగా వస్తుంది అనమాట. కట్ చేస్తే నాకు ఈ విధంగా నీట్గా అయితే వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా ఇట్లయితే ఉంటుంది అనమాట. డిజైన్ చాలా బాగుంది. వీటి బయట సైడ్ చూసేసరికి ఇట్లా నీట్ ఫినిషింగ్ అనేది ఉందనమాట. ఈ విధంగా ఇప్పుడు నడుముకు టక్స్లు వేసేసుకొని ఇప్పుడు నడుము దగ్గర కూడా నేను గోట్ అనేది వేస్తున్నానండి. ఈ గోట్ వచ్చేసి మనకు ఇదే క్లాత్ 1.5 ఇంచెస్ మీద క్లాత్ అనేది తీసేసుకొని ఈ క్రీమ్ కలర్ క్లాత్ వాడుతున్నాను అనమాట. ఈ శారీకి వచ్చేసి క్రీమ్ కలర్ వర్క్, క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట. ఎల్లోకి క్రీమ్ కలర్ క్లాత్ డిజైన్ మనం ఇప్పుడు వేస్తున్నది. సో ఇక్కడ టక్స్లు వేసే దగ్గర మనం ఈ ఫోల్డింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. లేదంటే మనం గోటు వేసేటప్పుడు పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట, ఫ్రీగా ఉండదు. సో నడుము టక్స్ వేసిన దగ్గర కంపల్సరీగా మడతనే పెట్టేసుకోవాలి. అలాగే అక్కడక్కడ టక్స్లు అనేవి ఇచ్చుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. నేనైతే థ్రెడ్ పెట్టట్లేదండి, నార్మల్గానే ఇట్లా నార్మల్ గోటే వేసేస్తున్నాను. మీరు ఒకవేళ థ్రెడ్ పెట్టి కుట్టుకోవాలంటే ఆ ప్రాసెస్ కొంచెం వేరే ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను ఫైనల్గా ఇలాగే పెట్టేస్తున్నాను అనమాట గోటు. ఎందుకంటే ఇక్కడ నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను కాబట్టి, ఆల్రెడీ నేను డబుల్ మడత మీద వేస్తున్నాను కాబట్టి మనకు టిఫ్గా అయితే ఉంటుంది అనమాట. గోటు టిఫ్గా ఉంటుంది, అలాగే నీట్ కూడా వస్తుంది. సో చూడండి, ఈ విధంగా నేను గోటు అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ వల్ల కుట్టుకున్న తర్వాత ఇప్పుడు గోటు అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నానండి. నేను ఫ్రంట్ పార్ట్ కుట్టేసి షోల్డర్స్ జాయింటింగ్ చేసుకొని ఇప్పుడు గోట్ అనేది వేసేస్తున్నా. ఇది కూడా అంతే, నేను థ్రెడ్ పైపింగ్ అయితే ఏం కాదు, నార్మల్గా ఒక పీస్ అనేది 1.5 ఇంచెస్ మీద పీస్ అనేది కట్ చేసుకొని దాన్ని ఇట్లా డబుల్ మడత మీద పెట్టేసుకొని చుట్టూరు ఇట్లా కుట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ల వల్ల కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్లు పెట్టేసుకొని ఈ విధంగా మనము గోట్ అనేది వేస్తున్నాం. ఇందాక నడుముకి ఏ విధంగా గోట్ వేసానో అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫ్రంట్, ఇక్కడ నెక్ దగ్గర కూడా. సో మనము ఈ డిజైన్కి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మనము కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత గోటు వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ముందే డిజైన్ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ గోటు వేసుకొని మళ్ళీ తర్వాత ఫ్రంట్కు గోటు వేసుకొని ఆ వల్ల అంత ఫినిష్ నీట్గా ఉండదు అనమాట. ఇలా అయితే మనకు నీట్ గా రన్నింగ్ లోనే వచ్చేస్తుంది గోటు. అంటే ఫ్రంట్ బ్యాక్ మామూలు బ్లౌజులకు ఏ విధంగా మనం గోటు వేసుకుంటామో అదే విధంగానే వచ్చేస్తుంది అనమాట. ఫైనల్ గా నేను కుట్టిన తర్వాత ఫైనల్ గా ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. సో చూడండి, ఈ విధంగా గోటు అనేది వేసుకుంటూ రాండి. సో థ్రెడ్ పైపింగ్ పెట్టేవాళ్ళు థ్రెడ్ పైపింగ్ పెట్టుకోండి. నేను ఇక్కడైతే థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టట్లేదు. మా సైడ్ ఎక్కువ థ్రెడ్ పైపింగ్ కంటే ఇట్లా నార్మల్ గోట్కి ఇష్టపడతారు అనమాట. థ్రెడ్ పైపింగ్ అయితే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి నార్మల్ పైపింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మా సైడ్. సో నేను నార్మల్ పైపింగే వేస్తాను. సో చూసారు కదా, మన డిజైన్ అయితే ఇదనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.